Hello guys, this is Vani from Moon Divine Tarot. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. మళ్ళీ మీ ఎమోషన్స్లో, భావోద్వేగాల్లో మర్చిపోతున్నారు. సో మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. నా వల్ల ఏ ఒక్కరూ లాభం జరిగింది అని అనుకున్నట్లయితే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇది మనందరి ఫ్యామిలీ, మనందరి బాధ్యత కదా. ఎందుకు అంటే ఇది ఇంకెంతమందికి చేరాలో ఈ వీడియోస్ అక్కడ దాకా వెళ్తాయి అన్నమాట, దానికోసమని. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంజల్స్, యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు, ఏమి మెసేజెస్ పంపించారు, ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారు త్రూ దిస్ వీడియో ద్వారా. ఓకేనా, చూద్దాము. ఇప్పుడు ఎవరు ఏ ఎనర్జీస్లో ఉన్నారో ఈ వీడియో మీ ముందుకి యూనివర్సే పంపుతారు. ఎవరికి చేరాలో, ఎవరికి ఇందులో మెసేజెస్ అందాలో, ఎవరు ఏం డెసిషన్ తీసుకోవాలో, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అసలు యూనివర్స్ ఏం మెసేజెస్ పంపుతున్నారు, మీ మీ మనసుల్లో ఉన్న సంఘర్షణకి, మీ మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని ఎట్లా దూరం చేసుకోవాలి, యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు, యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ పంపుతున్నారు. లెట్స్ చెక్. మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సో ఎక్సెట్రా మెసేజెస్ చూద్దాము. యూనివర్స్ మెసేజెస్. మీ పేరు, ఇక్కడ మీ పేరు మాత్రమే చెప్పుకోండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్పుకోండి. ఓకేనా. ఎవరెవరైనా మీ లైఫ్లో ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియకపోవచ్చు, డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్న సర్కమ్స్టాన్సెస్, మీలోని భయము, మీ ఫోబియా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ ఆలోచనలు వాటిని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, డెసిషన్ తీసుకోలేకపోతుండొచ్చు, మీ సిచ్యువేషన్స్ అడ్డుపడుతూ ఉండొచ్చు, లేకపోతే మీ భయాలే అడ్డుపడుతూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు కన్క్లూజన్కి రాలేకపోతున్న సిచ్యువేషన్స్లో ఎవరో డివైన్ని ప్రే చేస్తున్నారు, మీకు ఏదో ఒక మార్గం చూపెట్టమని. ఈ టైంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని మీరు అర్థం కాని సిచ్యువేషన్లో డివైన్ని ప్రే చేస్తుండొచ్చు. దానివల్లనే ఈ వీడియో మీ ముందుకి యూనివర్స్ నా చేత చేపిస్తున్నారు. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ 3 times ఆర్ 5 times చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా. ఎనర్జీస్ కార్డ్స్ తీసే ముందు ఒకసారి క్లెన్స్ చేద్దాము. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. మీరు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఓకేనా. నెగిటివ్గా ఉంటే ఎనర్జీస్ అందడం కష్టం. పాజిటివ్గాను ఉండొద్దు, నెగిటివ్గాను ఉండొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఏం ఆలోచించొద్దు, ఏమి వస్తుందో ఎనర్జీస్ చూద్దాము. రైట్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ డీప్ బ్రీత్ తీసుకోండి. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి, పర్లేదు, కిందే కూర్చోవాలని ఏం లేదు. రైట్. రెడీ, స్టార్ట్.
ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. చెప్పుకుంటూ ఉన్నానమ్మా. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకున్నారు కదా, కంటిన్యూగా చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఒక పర్సన్ సారీ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్, అసలు మీరు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారు మా వ్యూవర్స్కి త్రూ దిస్ రీడింగ్? లైక్ అట్రాక్ట్స్ లైక్, everyone has value, forgive yourself, feel joy in all you do, follow the golden rule, let go of ego, love is your energy, practice moderation, express your feelings, appreciate your talents, you are here for a reason, journey within, release toxic relationships, take responsibility for your actions, bottom energy, abundance is your right. అండ్ మీకు ఫైనల్లీ ఇది క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు ఏంజల్ గైడెన్స్ చూద్దాము, ఓకేనా? క్లారిఫై చేద్దాం. రైట్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఎందుకు చెప్తున్నారు ఏంజల్స్? ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఇది ఇక్కడ ఎనర్జీస్ మీ పర్సన్ గురించే కాదు, ఓవరాల్గా మీ ఎనర్జీస్, మీరు ఎలా ఉండాలి, ఏ విషయంలో, ఎవరి విషయంలో అయినా కావచ్చు. ఇది మీ ఫ్యామిలీ విషయం కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, మీ ఫీలింగ్స్ విషయంలో కావచ్చు, మీ పర్సన్ విషయంలో కావచ్చు, మీ రిలేటివ్స్ విషయంలో కావచ్చు. వై ఈస్ దిస్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఏంజల్స్? ఫ్యామిలీ విషయంలో, మీరు మీ పర్సన్ విషయంలో, అంటే ఫ్యామిలీలోనే మీ పర్సన్ విషయంలో మీరు ఓవర్గా మీ బర్డన్స్ మోస్తూ, మిమ్మల్ని మీరు కూడా పట్టించుకోకుండా, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ని కూడా అవతల వాళ్ళు లెక్క చేయకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మిమ్మల్ని ఓన్లీ మీ బర్డన్స్లోనే మీరు ఉండిపోయారు, మీ బాధ్యతల్లోనే మీరు ఉండిపోయారు. మీకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మీకంటూ మీది ఒక లైఫే అనే ఒక గుర్తించండి. మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫ్యామిలీ నుంచో లేకపోతే మీ పర్సన్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, వాళ్ళతో కూర్చొని క్లియర్గా కమ్యూనికేట్ అయ్యి మాట్లాడండి. మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఎవరి యాంత్రిక జీవితంలో వాళ్ళు ఉంటున్నారు, బర్డన్స్ ఒక్కటే కాదు కదా. ఇలా ఉంటే ఫ్యూచర్లో ఇంకా ఇది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో కమ్యూనికేట్ క్లియర్లీ. అన్ని విషయాల్లో ఎమోషన్స్ దూరం అవుతున్నాయి మీ మధ్య. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీ ఫ్యామిలీ, అది పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ విషయంలో కూడా మీ బ్రదర్ ఆర్ మరిది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ఉండుంటే వాళ్ళ విషయంలో కూడా మీ కమ్యూనికేషన్ క్లియర్గా చేసి, ఇది నాకు రైట్, ఇది రాంగ్, నాకు ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నాకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదా, యాజ్ ఏ సిస్టర్ గానో, లేకపోతే వైఫ్ గానో, లేకపోతే హస్బెండ్ గానో, ఇట్లా అయితే బర్డెన్ అయిపోతుంది ఫ్యూచరు. సో ఎమోషనల్గా దూరం అవుతాం, అలా వద్దు.
సో, కమ్యూనికేట్ క్లియర్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ మాట్లాడి, మీ ఫీలింగ్స్ ఏంటి? అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే వాళ్ళు ఏమనుకున్నా మీరు మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యి అని చెప్తున్నారిక్కడ. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ఏ మ్యాటర్ అయినా కావచ్చు. ఓకేనా? వై ఈస్ దిస్ లైక్ అట్రాక్ట్స్ లైక్ హియర్ ఏంజెల్స్? వై ఈస్ లైక్ అట్రాక్ట్స్ లైక్? ఓన్లీ ఇక్కడ మనీ మ్యాటర్స్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి నేను అదే చెప్తున్నాను. మీరు ఏదైతే ఇస్తారో అదే పొందుకుంటారు. సో, ప్రేమతో డీల్ చేయడానికి ట్రై చేయండి. ప్రేమతోనే మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎమోషనల్‌గా దూరం అవ్వొద్దు. సో, యాక్షన్ తీసుకోండి. మంచి, చెడు 2 అగ్రెషన్ కొంచెం దూరం పెట్టుకొని ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ డబ్బొక్కటే పరమావధి కాదు. డబ్బు డీలింగ్స్ మాత్రమే కాదు. యాటిట్యూడు ఇట్లాంటివి కాకుండా క్లియర్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసుకోండి అనేది కనబడుతుంది. లేదు అంటే మీరు ఫైనాన్షియల్‌గా కానీ రెస్పాన్సిబిలిటీస్ పరంగా కానీ మీరు చేస్తూ పోతున్నారు. మీ వాల్యూని అవతల వాళ్ళు గుర్తించట్లేదు. సో, అలాంటప్పుడు కూడా మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? అడగాలా వద్దా? అడిగితే ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో ఇట్లాంటి ఆలోచనలు వద్దు. ఓకేనా? వై ఈస్ దిస్? ఎవ్రీవన్ హ్యాస్ వాల్యూ. ఇప్పుడే కదా చెప్పాను. ప్రతి ఒక్కరికి వాళ్ళదైన వాల్యూ వాళ్ళకుంటది. ఫ్యామిలీలో ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరికంటూ ఒక వాల్యూ ఉంటది. ఒక రోల్ ఉంటది ఫ్యామిలీలో. ఒక పాత్ర. ఎవ్రీవన్ హ్యాస్ వాల్యూ. వై ఈస్ హియర్ ఏంజెల్స్? ఎస్, ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళయి. ఎక్కడా స్టక్ అవ్వద్దు. ఎన్ని త్యాగాలు చేస్తున్నా ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నాకు. నేను ఫ్యామిలీ గురించి లేకపోతే నా నా గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఒక స్ట్రెస్. నేను ఎన్ని త్యాగాలు చేస్తాను ఫ్యామిలీ కోసం. రైట్, కరెక్టే. కానీ విష్ అయితే కోరుకోండి. కమ్యూనికేట్ మీ ఫీలింగ్స్ ఫస్ట్ కార్డ్ అదే కదా. మీ ఫీలింగ్స్ని ఏంటి, మీ బాధ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేయండి. చేసుకొని మాట్లాడితేనే కదా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. సో, మీలో మీరే బాధపడుతూ, మీలో మీరే యాంగ్జైటీ, డిప్రెషన్కి గురవుతూ, నిద్ర పట్టక హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. ఓకేనా? మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి. అదేవిధంగా వాళ్ళ నుంచి మీరేం కోరుకుంటున్నారో, మీరెంత చాకరీ చేస్తున్నారో, లేకపోతే మీరెంత సాక్రిఫైసెస్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళకి వ్యక్తపరచండి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేనప్పుడు మీరు కమ్యూనికేట్ చేసి వాళ్ళతో చెప్పండి, తప్పులేదు. అప్పుడైనా అర్థం చేసుకుంటారేమో. మీలో మీరే బాధపడుకుంటూ, అంత స్ట్రెస్ ఫీల్ అవుతూ, నిద్ర పట్టక, హెడేక్ తెచ్చుకొని, ఐసైట్ ఎక్కువ తెచ్చుకొని బాధపడద్దు. డిప్రెషన్లోకి ఉండొద్దు. ఓకేనా? యూనివర్స్ అదే చెప్తున్నారు. వై ఈస్ దిస్? ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఏంజెల్స్. చూడండి, చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఇక్కడ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు క్షమించుకోమని చెప్తున్నారు. ఎందుకనంటే మేబీ ఇక్కడ మీరు మీ లైఫ్లో మీ పర్సన్ని కాకుండా, లేకపోతే ఫ్యామిలీకి తెలియకుండా అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది. ఆ విషయంలో కూడా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. నేను ఇలాంటి తప్పులు చేసే పర్సన్ కాదు, నా నేచర్ అది కాదు, నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు జరిగిపోయింది, సంథింగ్ ఇట్లాంటి సీక్రెటివ్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉండుంటే అర్థం చేసుకుంటారు అనుకుంటాను. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉండుంటే మిమ్మల్ని మీరు క్షమించుకోలేక నిద్రపట్టని రాత్రులు, నేనెందుకు ఈ తప్పు చేశాను, మేబీ మీ ఫ్యామిలీలో తెలియకుండా ఎవరికో మనీ ఇచ్చి ఇరుక్కొని ఉండొచ్చు, వాళ్ళు చీట్ చేసి ఉండొచ్చు. అది కూడా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. అండ్ పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీకి తెలియకుండా థర్డ్ పార్టీకి ఎవరికి తెలియకుండా, మూడో వ్యక్తికి తెలియకుండా మీకు మాత్రమే తెలిసిన రాంగ్ ఏదో చేసి పశ్చాత్తాపడుతున్నారు. మీ మనసులో అదొక వెలితి అనేది ఉండిపోయింది. నేను తప్పు చేశాను అని మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారు. సో, మానసికంగా అది మిమ్మల్ని ఒక తినేస్తూ ఉంది. గిల్ట్ ఫీలింగు తినేస్తూ ఉంది. బికాస్ ఆఫ్ దిస్ ఈ విషయంలో కొంచెం మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసేసుకోండి, క్షమించుకోండి. ఏది ఎవరు కావాలని తెలిసి చేయరు,
కొన్ని జరిగిపోతూ ఉంటాయి. పొరపాటు అని తెలుసుకున్నాక రిపెటెన్స్ ఫీల్ అయ్యారా? ఓకే. పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ గో చేసేసి ఇంకా ఆ తప్పు ఎప్పుడు చేయకూడదు అనే ఒక దీనితోటి ముందుకు వెళ్ళిపోవాలి లైఫ్‌లో. అంతేకాని ఇదే ఎనర్జీస్‌లో కూర్చొని ఉంటే ఎంత హార్ట్ బ్రేక్ ఎనర్జీ చెప్పండి. మిమ్మల్ని మీరు క్షమించుకొని ముందుకెళ్ళిపోమని యూనివర్స్ చెప్తున్నారు. ఫీల్ జాయ్ ఇన్ ఆల్ యూ డూ. వై ఈజ్ హియర్ ఏంజెల్స్? ఫీల్ జాయ్. ఒంటరితనంగా గడుపుతున్నారు మీరు. మీ లైఫ్లో గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, ముందుకు మ్యారిటల్ లైఫ్లో హ్యాపీగా లేదు. కాబట్టే అదర్ సిచ్యువేషన్ అనే ఒక ఇట్లాంటి ఎనర్జీస్ ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకొన్ని నేను బయటికి ఓపెన్ అప్ చేయలేను. సో మీరు ఏదైతే చేస్తున్నారో మీ లైఫ్లో గ్రోత్ వైపుగా ముందుకు వెళ్ళండి. మీకేదో ఆపర్చునిటీ ముందు ముందు రాబోతా ఉంది. అది చిన్న ఆఫర్ అయినా, చిన్న జాబ్ అయినా, చిన్న వర్క్ అయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మీకెవరో సపోర్ట్ చేసే, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా మీకు ఏదో సపోర్ట్ రాబోతా ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా రాబోతోంది. మీరు చేసే భయపడకుండా ఒంటరితనం నుంచి బయటకొచ్చి ఫీల్ జాయ్ ఇన్ యూ డూ. మీరు చేసే ప్రతి పనిలోనూ జాయ్ఫుల్గా హ్యాపీగా చేసుకుంటూ పోండి గ్రోత్ వైపు. ఓకేనా? వై ఈజ్ దిస్? అప్రిషియేట్ యువర్ టాలెంట్స్. మేబీ ఫ్యూచర్లో మీకు ఒక ఏదో ఆపర్చునిటీ ఏదో రాబోతుందని చెప్పాను కదా. సో అలాంటి టైంలో మీ టాలెంట్ ఏది, అది చెప్పాను కదా. పాస్ట్లో మీతో పరిచయం ఉన్న వ్యక్తులే వాళ్ళు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరో ఒకరు మీకు తారసపడతారు. వాళ్ళ ద్వారా ఏదో ఒక ఆపర్చునిటీ మీకు అందుతుంది. లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాను, పార్ట్నర్షిప్ ఏదన్నా పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు జాయిన్ అవుతావా, అందరం కలిసి చేసుకుందాము అని ఏదో ఒక ఆఫర్ అయితే రాబోతా ఉంది. ఆ టైంలో మీరు మీలో టాలెంట్స్ని బయటకు తీసుకురండి. మీరేది ఎండ్ అయిపోయి సప్రెస్ చేసేసుకొని ఈ రెస్పాన్సిబిలిటీస్లో సప్రెస్ అయిపోయిన మీ టాలెంట్లు ఏదైతే ఉన్నాయో, పాస్ట్లో ఉన్న టాలెంట్ అన్నింటినీ బయటకు తీసుకొని వచ్చి బయటికి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. నేను చేయగలనా, చేయలేనా, లేకపోతే ఈ వయసులో ఏంటి, లేకపోతే ఇప్పుడేంటి ఇట్లాగా, ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరమా, ఇవన్నీ మీ నెగిటివ్ ఆలోచనలు మాత్రం రానిచ్చుకోవద్దు అని చెప్తున్నారు ఏంజల్స్, యూనివర్స్. ఫాలో ద గోల్డెన్ రూల్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? డిప్రెషన్లో ఉండొద్దు. మేబీ ఎమోషన్స్ విషయంలో కూడా మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నారు. మీ లవ్డ్ వన్స్ విషయంలో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సాడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. కొంతకాలం ఎమోషన్స్ని పక్కన పెట్టి మీ గ్రోత్ వైపుగా యాక్షన్ తీసుకోమని ఏంజల్స్ చెప్తున్నారు. గోల్డెన్ రూల్ ఫాలో అవ్వండి. ఏదైనా కాలమే డిసైడ్ చేస్తుంది, ఏ గాయాన్నైనా కాలమే మాన్పుతుంది. ఇట్లాంటి గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పెట్టుకొని బిలీవ్ చేసి ముందుకు వెళ్ళిపోండి. యూనివర్స్ మీద భారం వేసి ముందుకు మీ గ్రోత్ వైపుగా ముందుకు వెళ్ళండి. ఎమోషనల్గా ఎక్కువ ఉండొద్దు. ఓకేనా? ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. వై ఈస్ దిస్? లెట్ గో ఆఫ్ ఈగో ఏంజల్స్. టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. మదర్ ఇష్యూ కనపడుతుంది. కొంతమంది విషయంలో మదర్ని కోల్పోయిన వాళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో ఉంటున్నారు అనేది కనపడుతుంది. దాని నుంచి, ఆ డిప్రెషన్ నుంచి, డిసప్పాయింట్మెంట్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. సమ్ నెగిటివిటీ మైండ్లో ఉంది. దాని నుంచి మూవ్ ఆన్ అవి రాలేకపోతున్నారు. లేదా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని ఎంటర్ చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసేసి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయింటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంటర్ఫిరెన్స్కి మీ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఏదైనా కావచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, అదర్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఏదో అయి ఉండొచ్చు. చాలా మూడీగా డిసప్పాయింట్మెంట్ ఎనర్జీస్లో మీరు ఉంటుండగా డివైన్ ఏంజల్స్ యూనివర్స్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ సిచ్యువేషన్ని ఇంతటితోటి వదిలేయండి, ప్రస్తుతాన్ని వదిలేసేయండి. ఏదైతే మీ ఇద్దరి మధ్య జరుగుతుందో, మీ మనసులో జరుగుతుందో అలజడి, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, దాన్ని
కొద్ది రోజులు పక్కన పెట్టేసేసి మీ గ్రోత్ వైపుగా మీ కెరీర్ గ్రోత్ వైపుగా ముందుకు వెళ్ళండి. మీ ఎన్‌లైట్‌మెంట్ పరంగా ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఈ నెగెటివ్ సాడ్ ఎనర్జీ, రిగ్రెషన్ ఎనర్జీ వీటిల నుంచి బయటకొచ్చేయండి. ఈ లో ఎనర్జీ నుంచి కొంతకాలం పక్కకు పెట్టేసి వాటన్నిటిని దూరం పెట్టేసి మీ లైఫ్‌లో మీరు స్టెప్ తీసుకోండి. లవ్ ఈజ్ యువర్ ఎనర్జీ. వైఈసీ చూడండి. మీరు ఆహ్, ఎవరి ప్రేమ కోసమైతే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు, మర్చిపోలేకపోతున్నారు ఆ పర్సన్‌ని, కొంతకాలం లెట్ గో చేసేయండి. మీరు జెన్యూన్‌గా ప్రేమించారు, వాస్తవమే. అది సారీ అది మీ పర్సన్ ఫ్యామిలీ కావచ్చు, లేదా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లోకి చీట్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్. మీ ప్రేమతోనే మీరు ఏ ప్రేమనైతే చులకన చేసుకొని వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నారో, అదే ప్రేమ వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తుంది ఫ్యూచర్‌లో. ప్రస్తుతానికి సిచ్యువేషన్‌ని లెట్ గో చేసేయండి, వదిలేయండి. ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు. ప్రాక్టీస్ మోడరేషన్. వై ఈజ్ హియర్ ఏంజెల్స్? మోడరేషన్ అంటే మిమ్మల్ని మీరు ఎనర్జెటిక్‌గా, ఎంతూజియాజంగా ఇప్పుడు జనరేషన్‌కి తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అలా మార్చుకోవడానికి కావాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. ప్లస్ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఎమోషన్స్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఎమోషన్స్‌ని లెట్ గో చేసేసి ఎమోషనల్‌గా దూరం పెట్టేసి కొద్ది రోజులు నేను ఎమోషనల్‌గా ఏది ఆలోచించొద్దు. ఓకే. ఏదైతే జరిగిందో అది పక్కన పెట్టేసి డివైన్‌కి సరెండర్ చేసేసి, ఏదైతే నిజంగా నేను జెన్యూన్‌గా వాళ్ళని ప్రేమించుంటే ఆ ప్రేమనే వాళ్ళు నా దాకా తీసుకొచ్చి చేరుస్తుంది. డివైన్‌కే, యూనివర్స్‌కే అప్పచెప్పేశాను. సో నేను నాలో మార్పు తెచ్చుకోవాలి. ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా మోడరేషన్‌గా ఉండాలి. నా ఆలోచనలు మోడరేషన్‌గా ఉండాలి. నా యాక్టివిటీస్ మోడరేషన్‌గా ఉండాలి. నా బిహేవియర్ అప్రోచ్ మోడర్న్‌గా ఉండాలి. నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకోవాలి. మీరు ఈ సొసైటీకి నేనే సెట్ కావట్లేదా? లేకపోతే సొసైటీని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా జరుగుతున్న మార్పుల దృష్ట్యా? మిమ్మల్ని మీరు డిఫెన్స్ మోడ్‌లో పెట్టుకొనున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మోడరేషన్ అలవాటు పడండి. ఈ కొత్తదనానికి కాలక్రమేణా వస్తున్న మార్పులుకి, జనరేషన్‌లో వస్తున్న మార్పులకి మీరు కూడా కొన్ని డైజెస్ట్ అవ్వాలి, మార్చుకోవాలి, మారాలి. కొన్ని పరిస్థితులకు తగ్గట్టు మీరు కూడా మారాలి. మిమ్మల్ని మీరు ఎంతకాలం ప్రొటెక్టెడ్‌గా ఉంచుకుంటారు? దానివల్ల మీరే సఫర్ అవుతున్నారు. మీరు ఇమడలేకపోతున్నారు. ఈ సొసైటీకి ఈ ఈ జనాల మనస్తత్వాలకి మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మింగిల్ అవ్వలేకపోతున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టుగా మీరు కూడా కొన్ని మార్పులు, ఆలోచన విధానం మార్చుకోవాలి, యాక్టివిటీస్ మోడరేషన్‌గా మార్చుకోవాలి, అప్రోచ్ ఎలా ఉండాలి అనేది కూడా మిమ్మల్ని మీరు కొంచెం ఈ మోడర్న్ జమానాకు తగ్గట్టుగా కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, టెక్నాలజికల్‌గా మారాలి. ఓకేనా? ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్‌గా ఉంటే కష్టం కదా. వై ఈజ్ దిస్? టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. అదే చెప్తున్నారు ఏంజెల్స్. ఎస్, ప్రాక్టికల్గా ఉండడానికి ఎవరితో అయినా సరే, ఎవరిది స్వచ్ఛమైన ప్రేమ ఏం కాదు. ఎవరి అవసరాలు వాళ్ళవి ఉన్నాయి. ఎవరి ఎమోషన్స్లోకి, ఎవరి మెలో డ్రామాలోకి, ఎవరి ఇమ్మెచ్యూరిటీలోకి మీరు పడద్దు. ఏదైనా పాస్ట్ ఈజ్ పాస్ట్, లెట్ గో చేసేయండి. ఒకవేళ పర్సన్సే మళ్ళీ సారీ చెప్పొచ్చినా ఓకే, సారీ యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది అది కేవలం మీ రెస్పాన్సిబిలిటీయే ఉంటుంది. మీరు ఏం డెసిషన్ తీసుకుంటే దానికి ఆ రెస్పాన్సిబిలిటీ మీరే బేర్ చేయాలి ఫ్యూచర్లో అనేది ఏంజల్స్, యూనివర్స్ చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ బాగా నాయిస్గా ఉంది. ఇక్కడ సమ్ భజన్ లాంటివి జరుగుతున్నాయి. సో యు ఆర్ హియర్ ఫర్ ఏ రీజన్. వై ఈస్ హియర్ ఏంజల్స్? రైట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మేబీ మీరు లైఫ్లో గ్రోత్ వైపుగా మిమ్మల్ని మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీ లైఫ్ పర్పస్ ఏంటి,
మీకు ఎంత ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉన్నా కూడా మీరు అబండెన్స్ పర్సన్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ పర్సను. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎక్కడ ఈగో లేకుండా ఆహ్, ఈగో క్లాషెస్ లేకుండా ఈగోతో డీల్ చేయకుండా కొంచెం డౌన్ టు ఎర్త్‌గా ఉండమని చెప్తున్నారు ఏంజెల్స్. యూ ఆర్ హియర్ ఫర్ ఏ రీజన్. మీరిక్కడ ఈ భూమి మీదకి ఒక పర్పస్ తోటి వచ్చారంట. సో, బాటమ్ ఎనర్జీ, జడ్జ్‌మెంట్, జస్టిస్, పాస్ట్ లైఫ్ కర్మ విత్ దిస్ పర్సన్. మీ లైఫ్‌లో ఎవరైతే పర్సన్ ఉన్నారో అది మీ స్పౌస్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ పాస్ట్ లైఫ్ కర్మ కనపడుతుంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం అలవాటు చేసుకోవడానికి ప్లస్ మీరు ఫైనాన్షియల్‌గా గ్రోత్ పరంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో మిమ్మల్ని పుష్ చేయడానికే ఒక పెయిన్, ఒక ఎండింగ్ ఉంది అనంటే దాని నుంచి లెసన్ చాలా సార్లు చెప్తాను కదా! దాని నుంచి ఏదో లెసన్ నేర్చుకోవాలి మీరు. యూనివర్స్ ఏదో నేర్పడానికి ట్రై చేస్తున్నారని. సో, ఆ పర్పస్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్‌గా మీ మెంటాలిటీ పరంగా, మైండ్ సెట్ పరంగా గ్రోత్ వైపుకెళ్ళాలి. ఈ పర్సన్‌తో మీకు ఉన్న పాస్ట్ లైఫ్ కర్మ ఏదైతే ఆ కర్మ రిజాల్వ్ అయిపోవాలి. లెసన్ నేర్చుకోండి. ఓవర్ గివింగ్ కూడా మంచిది కాదు అనే లెసన్ నేర్చుకోండి. వై ఈస్ దిస్ జర్నీ వితిన్ హియర్ ఏంజెల్స్? ఒకసారి మీలోకి మీరు అంతరావలోకనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. నేను ఎక్కడ రైట్ చేస్తున్నాను, ఎక్కడ రాంగ్ చేస్తున్నాను, ఏ విషయంలో నన్ను నేను మార్చుకోవాలి, ఏ విషయంలో నేను యాక్షన్ తీసుకోవాలి, నా భయాలేంటి, నా బలహీనతలేంటి, నా బలమేంటి, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. చెప్పాను ఇప్పుడే. మీ ఇన్సెక్యూరిటీస్ ఏంటి, నేను ఎందుకు గ్రోత్ వైపుగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏది ఆపుతుంది, నా హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, ఫైనాన్షియల్‌గా నేను ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నాను, నన్ను నేను ఎందుకు ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నాను, ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకు ఉండట్లేదు, నా మైండ్ సెట్ ఏంటి, ఎలా మారాలి, నా భయాలేంటి, నా ఫోబియాస్ ఏంటి, ఇవన్నిటిని మీరు ఓవర్‌కమ్ చేసుకోవడానికి మీలో మీరు వితిన్ జర్నీ చేయండి. అంటే ఈ పర్సన్ మీ లవ్డ్ వన్స్ ఉంటేనే ఆ పర్సన్‌తో వదులుకోలేకపోవడం. ఒకటేంటంటే ఆ పర్సన్‌ని వదులుకోలేకపోవడం. ఎంత దూరం పెట్టాలి అనుకుంటున్నా పెట్టలేకపోవడం. ఇంకా ప్రేమించడం. పైకి వదిలేసినా లోపల ఇంటర్నల్‌గా, ఎమోషనల్‌గా బాధపడుతూ కూర్చోవడం. ఒకవేళ బ్లాక్డ్ సిట్యుయేషన్‌లో ఉండుంటే మాటికి వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేస్తూ, ఎనర్జిటికల్‌గా వాళ్ళని చేజ్ చేస్తూ, అంటే లాస్ట్ సీన్ చూస్తూ, వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా చూస్తూ, ఇట్లా మీ ఎనర్జీస్‌ని వాళ్ళకిస్తూ ఎనర్జిటికల్‌గా వాళ్ళని చేజ్ చేస్తూ ఇట్లా ఉండొద్దు. మీరు చేస్తుంది రైటా, రాంగా చూసుకోండి. మీరెక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఏ బలహీనతని ఓవర్‌కమ్ చేసుకోలేకపోతున్నారు, అవన్నీ చూడండి. ఇంత షఫుల్ చేశాను, మళ్ళీ బాటమ్ ఎనర్జీ వచ్చిందదే. దీనివల్ల హ్యాపీనెస్‌ని కోల్పోతున్నారు. ఒక రిలేషన్ అంటే హ్యాపీనెస్ ఉండాలి. అంతే తప్ప ఎంతసేపు సాడ్ ఎనర్జీ కాదు కదా! రిలీజ్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అదే చెప్తున్నారు ఏంజెల్స్. ఇట్లాంటి టాక్సిక్ పర్సన్స్‌ని, టాక్సిక్ రిలేషన్స్‌ని, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, ఇట్లా మీ ఫ్రెండ్స్ కావచ్చు, టాక్సిక్‌గా మిమ్మల్ని బాధపెట్టే ఏ రిలేషన్ అయినా సరే దూరం పెట్టేసేయండి అని చెప్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి, స్ట్రాంగ్ అవ్వండి, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత మీరు ఎండ్ అయిపోయిన సిట్యుయేషన్ అయినా సరే ఈ పర్సన్ ఏదో ఒక రోజు తిరిగి మీ లైఫ్‌లోకి క్షమించమని అడగడానికి వస్తారు. ఓకేనా? ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకేనా? ఇది ఎక్కువ మందికి ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి రీసెంట్‌గా హార్ట్ బ్రేక్ అయ్యి, ఒక రిలేషన్ ఎండ్ అయిపోయిందో, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎంటర్ అయ్యి, థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారో, ఈ సిట్యుయేషన్స్ కనపడుతున్నాయి. ఓకేనా? చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. అందువల్లనే ఈ ఎనర్జీస్ డివైన్ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇంట్యూషన్‌కొచ్చి యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ పంపించమని తన మాటగా నాకు ఇంట్యూషన్ వచ్చింది. సరే, అబండెన్స్ ఈజ్ యువర్ రైట్. నేనేం తప్పు చేశాను, ప్రేమగా ఉండడం కూడా నా తప్పేనా, ఇంత ఓవర్‌గా గివింగ్ ఇచ్చాను, ఇంత చేశాను, అయినా వాళ్ళు నా విషయంలో ఎందుకు ఇట్లా చేశారు అనే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు.
అతి ప్రేమ, అతి కైండ్‌నెస్, అతి జాలి కూడా, అతి కన్సర్న్ కూడా ప్రమాదమే. ఏంజెల్స్ అదే చెప్తున్నారు. అబండెన్స్ ఈజ్ యువర్ రైట్. మీరు గ్రోత్ వైపుకి ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. ఎక్కడ ఆగొద్దు. మీరు క్లారిటీ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఉన్న చోటే ఉండకూడదు. అగైన్ అండ్ అగైన్ ఎన్నిసార్లు షఫుల్ చేసినా బాటమ్ ఎనర్జీ ఇదే 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 రిఫ్లెక్ట్ అవుతుంది. చూసారా? యూనియన్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. మీ ఇద్దరి మధ్య యూనియన్ అయితే ఉంది. రీయూనియన్ తప్పకుండా ఉంది. ఏంజెల్స్ అదే చెప్తున్నారు. యూనివర్స్ అదే చెప్తున్నారు. మీ లైఫ్లో మీరు లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళండి. ఆ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఓకేనా? రైట్. ఏంజెల్ మెసేజెస్ సెండ్ చేశాను మీకు. థ్యాంక్ యూ యూనివర్స్. అండ్ ఏంజెల్ గైడెన్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఎంత షార్ట్ వీడియో చేద్దామో అనుకున్నా అది అవ్వట్లేదు. 1/2 అవర్ పైన వెళ్ళిపోతూ ఉంది. రిమైన్ పాజిటివ్ చెప్పాను కదా. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పాను కదా. ఆస్క్ యువర్ ఏంజెల్స్. వెయిట్. నేను చెప్పాను కదా, మీరు బాధపడుతున్నారు. ఇట్స్ అప్ టు యూ. లేదు వాడు నన్ను చీట్ చేశారు, నాకు వద్దు ఈ రిలేషను అంటారా? ఓకే, మీ డైరెక్షన్ చూస్ చేసుకోండి. వేరే డైరెక్షన్ చూస్ చేసుకోండి. పర్ఫెక్ట్ టైంలో మీ ఇద్దరి మధ్య పీస్ఫుల్ రిజల్యూషన్ అవుతుంది. ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసేయండి. వెయిట్ చేయండి అంటే అక్కడే వస్తాడు నారాజు ఈరోజు అనుకుంటూ గుమ్మం ముందు ఎదురు చూస్తూ కూర్చోమాకండి. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. అదే కదా చెప్పారు ఇక్కడ ఏంజెల్స్, యూనివర్స్. సో వెయిట్ మీన్స్ ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకొని, ఒకవేళ ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అయితే లీవ్ చేసేయండి. కొంత గ్యాప్ తీసుకోండి. లేదు మూవ్ అవ్వలేని ఆ రిలేషనో సిచ్యువేషన్స్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు, సారీ చెప్తారు, యూనియన్ అవుతుంది, అంతా పాజిటివ్గా ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు ఏంజల్స్. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. అమ్మా బాయ్.